బగ మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దరువుల మోతల కదిలొస్తుండమ్మో అన్న ఎనుముల రేవంతు కాంగ్రెసు జెండా ఎగిరేసిందంట ఎదురెవడే ఉన్నా ఎదురిస్తాడంట సుడిగుండాలకు ఎదురెల్లేటి గుండె తనదంట కాంగ్రెస్ జెండా ఎత్తిండే అన్న రేవంతు కథన రంగం తొక్కిండే పులిబిడ్డ రేవంతు ఈ దోపిడి దొరపాలన పైన అన్న రేవంతు సింహంలా పంచా విసిరిండే నిప్పై నిలువెత్తు బగ 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 మండే నిప్పుల దండై కదిలిండే మా అన్న రేవంతు ధన 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 దర్వుల మోతల కదిలొస్తుందమ్మో అన్న ఎనుముల రేవంతు ఎనుముల వంశంలో పుట్టినాడే పులిలా కొండారెడ్డి పల్లెలోనా చంద్రమ్మ కన్నదంట వీరుడి నీలా పేద గుండెల్లోన దేవుడే మల్లా. మరి చదివేంద్ర కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం ఇదే సమయంలో మరి దీన్ని ప్రారంభించుకోవడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈనాటి ఈ కార్యక్రమంలో మరి మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు మరి వినయన్న గారి చేతిలో మీద సరిబాబు గౌడ్ చైర్మన్ చేతిలో మీద ఇప్పుడే ప్రారంభించుకున్నాం. దీన్ని వేసవి పూర్తిగా అయిపోయే వరకు మరి దాహార్తి పొందినటువంటి రహదారిలో పాఠశాలలు అందరూ వాళ్ళందరికీ ఈ యొక్క చేయుత అందించి వాళ్ళకు కలగకుండా మరి వాళ్ళకు స్వచ్ఛంగా కూడా మేము ఓఆర్ఎస్ కూడా పంచుతాం సార్. ఈ రక్ష స్వచ్ఛంద సంస్థ సేవా సంస్థ ఆధ్వర్యంలో ఎవ్రీ ఇయర్ మేము చేసేటువంటి కార్యక్రమాలు అందులో ముఖ్యంగా ఈరోజు మరి చలివేదన ప్రారంభిస్తున్నాం. తర్వాత బస్టాండ్లో కూడా ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా మేము పంచుతాం సార్. మరి ఇది ఇలాగే కొనసాగిస్తూ మరి ప్రతి మంత్ పేదలకు 5 కిలోల బియ్యం ఇవ్వడం ఇవన్నీ రక్షా స్వచ్ఛంద సేవా సంస్థలో అందరూ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్. మేమంతా పట్టభద్రులు అందరం కలిసి ఒక 15-20 మంది ఎన్నికలం అయిపోయి ఒక ఆర్గనైజేషన్ ద్వారా ఎవ్రీ ఇయర్ అందులో భాగంగా మరి ఎవ్రీ ఇయర్ అయితే ఈరోజు వచ్చినటువంటి వినయనకు విన్నవించేది ఏంటంటే మీరు మరి ఖచ్చితంగా మీరు మీ ఆశయం ఏదైతే ఉందో మున్సిపాలిటీలో మా కమిటీ జెండా ఎదురేయాలని దానికి మొట్టమొదటిసారిగా 2వ వార్డు నుంచి మేము మీరు ఎవరికి ఎక్కడికి ఇచ్చినా అంటే మా చట్టమండి ప్రజెంట్ రెడీగా ఉన్నాడు లైన్లో మరి 36 సీట్లలో మాది 36 సీట్లలో మాదే మొదటి విజయంగా మేము ఎస్ఎస్ఎస్ ఇస్తున్నాం సార్. ఎందుకంటే మాకు ఆ నమ్మకం ఉంది. నేను ప్రజల మనిషి ప్రజల గుండెల్లో ఎప్పుడు ఫోన్ చేసినా పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళకి సేవలు చేసి దాన్ని దగ్గరుండి కల్పించుకుంటామన్నా అది మాకు రానున్న కాలంలో మున్సిపల్లో మరి ఒక మంచి ప్రియారిటీ ఇచ్చి మాకు ఏ పదవి రాలేదు 2వ వార్డులో మరి కనీసం చైర్మన్ పదవి మిస్ అయింది. మరి కనీసం వైస్ చైర్మన్ ఏదో ఒకటి ఒక ప్రియారిటీ ఇవ్వాలని కూడా నాయకత్వానికి ప్రాతినిధ్యం కలిగేటట్లు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు సంజయ్ శ్రీనివాస్ గారు అదే రకంగా సభ్యులు సుమారుగా 15 మంది ఉన్నారు. వారికి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఈరోజు మామిడిపల్లి చౌరస్తాలో ఒక మంచి కార్యక్రమాన్ని మనం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు చలివేంద్రం అనేది ఓపెన్ చేసుకున్నాం. గతంలో కూడా గత 10-12 సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. వింటర్ సీజన్లో దుప్పట్లు పంచడం కానీ, ఎవరైనా అనాథాలు ఉంటే వారికి బియ్యం ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఇంకా గొప్పగా నిర్వహించాల్సిందిగా సభ్యులని కోరుతున్నాం. గతంలో చాలా జరుగుతుంటే ఆర్మూర్లో మరి ఈ మధ్య కొంత తక్కువనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు కనుక ఇక్కడ ఉన్న యువకులకు కానీ అందరికీ కూడా ఒకటే కోరుతున్నాం. ఎండాకాలంలో అవసరం ఉన్నన్ని చలివేంద్రాలు నెలకొల్పాల్సిందిగా యువకులకు అందరికీ కూడా కోరుతున్నాం. మనము సంపాదించడమే కాదు, సంపాదించే దాంట్లో కొంతమేర మనము సేవా కార్యక్రమాల్లో పెట్టాల్సిందిగా కూడా కోరుతున్నాను. మరొకసారి సభ్యులకు అందరికీ కూడా ధన్యవాదాలు.